హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. 7 శనివారాల వ్రతం అయితే 6వ వారం అయితే చేశాను. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. నేను స్టార్ట్ చేసి చాలా వారాలు అయిపోతుంది. మధ్యలో 2 వీక్స్ అయితే గ్యాప్ వచ్చేసింది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడైతే 6th వీక్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మొన్న సాటర్డే అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. దేవుడి గది మార్చేసాను కూడా. అన్నీ తీసేసి ఓన్లీ వెండి సింహాసనం అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే బాగుంది, చాలా నీట్గా. సర్దుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందువల్ల అయితే నేను ఇలా అయితే సర్దుకున్నాను అనమాట. ఓన్లీ ఫొటోస్, వెండి సింహాసనము, అన్ని రకాల దేవుళ్ళు వెండివి అయితే ఉన్నాయన్నమాట. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఆవు, వినాయకుడు అందరూ ఉన్నారు కదా అనేసి అయితే నేను ఇంకా అన్నీ తీసేసి ఇదైతే పెట్టుకున్నాను. సింపుల్గా, క్లీనింగ్ కూడా చాలా బాగుంటుందని అయితే ఇదైతే మేము గృహప్రవేశంకి అయితే తీసుకున్నాను. ప్రతిరోజు పెట్టడం లేదు, పాడైపోతుంది అనేసి చెక్కది ఇంకా ఇత్తడిది పెట్టేదాన్ని. ఇదైతే ఎప్పుడైనా పూజలు అవి అయినప్పుడు పెట్టుకునేదాన్ని. కానీ చెక్కదిని ఇత్తడిది తీసేసి ఇప్పుడైతే వెండిది ఒక్కటి పెట్టుకున్నాను. నాకు అప్పుడప్పుడు ఇంట్లో కూడా అన్నీ మార్చేస్తే కొన్ని రోజులు అలా చూస్తే బాగుంటుంది కదా, చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏదైనా మారుస్తూ ఉంటే. అలాగే దేవుడి గదిని అయితే ధైర్యం చేసి మార్చాను అనమాట. ఏదైనా కొత్తగా చేస్తే చాలా బాగుంటుంది కదా, చెయ్యాలన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ని రోజులు వెండిదైతే పెట్టలేదు, చెక్కదిని ఇత్తడిది పెట్టాను. ఈసారి అయితే అవి 2 తీసేసి ఇది ఒక్కటి పెట్టాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా నిండుగా ఉందన్నమాట. వెండి పువ్వులతో కూడా పూజ అయితే చేశాను. యాజ్ ఇట్ ఈజ్గా బాగా చేసుకున్నాను. లడ్డూలు చేశాను, ఇంకా సిమ్మిడి వంటలు కూడా చేశాను. ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, ఇంకా పద్మావతి అష్టోత్తరము అన్నీ చదువుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను అనమాట. 2 వీక్స్ అయితే గ్యాప్ వచ్చేసింది. ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. చాలా బాగా అయితే చేసుకున్నాను. నేనైతే దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకొని మొత్తం ఈ వెండి సింహాసనం పెట్టుకొని ఫస్ట్ అయితే మామిడి పళ్ళని అయితే దండం పెట్టుకున్నాను. నేనైతే ప్రతిసారి అక్షయ తృతీయ రోజు అయితే మామిడి పళ్ళు దండం పెట్టుకుంటాను అనమాట. దండం పెట్టే వరకు అస్సలు పిల్లలు కూడా తినరనమాట. దండం పెట్టిన తర్వాతే తింటాము. దేవుడికి బాగా సమర్పించిన తర్వాతే మేము తింటాం అనమాట. ఎన్ని రోజులు అవ్వకపోతే అన్ని రోజులు కూడా తినమన్నమాట. ఒకవేళ అవైలబుల్గా ఉన్నా సరే తినమన్నమాట. ఈసారి అయితే అక్షయ తృతీయకి అయితే పెట్టలేదన్నమాట. కొంచెం దూరం బంధువులే చనిపోయారనమాట. ఆ మహిళ ఉంటుందంట, అందుకైతే అక్షయ తృతీయ రోజు అయితే దండం పెట్టడం అయితే అవ్వలేదు. ఆ ముందు రోజుతో అయిపోతుంది కానీ అక్కడ ఆ రోజే కార్యక్రమం అనమాట. అక్కడ ఆ రోజు కార్యక్రమం చేసినప్పుడు మనం ఇంట్లోని కూడా పూజలు చేసుకోకూడదు, టెంపుల్స్కి అయితే వెళ్ళకూడదు. అందువల్ల అయితే నేనైతే ఆ రోజు చెయ్యలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగే లెగిసి మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని ఆ రోజైతే దండం పెట్టుకొని ఆ రోజు నుంచి అయితే తింటున్నాం అనమాట. మా నమ్మకం ఏంటంటే మామిడి పళ్ళు మంచి ముహూర్తంలోనూ మంచిగా దండం పెట్టుకుంటే ఆ ఇయర్ బాగా మామిడి పళ్ళు తింటాం అనమాట. మేమైతే అలా నమ్ముతాము. సీజనల్ ఫ్రూట్స్ కదా, మామిడి పళ్ళు అంటే అందరికీ చాలా ఇష్టం కదా, మాకు కూడా చాలా ఇష్టం. అందుకనైతే మంచిగా దండం పెట్టిన తర్వాతే తింటామన్నమాట. నిజం చెప్పాలంటే దండం పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మామిడి పండు లేని రోజు లేదనమాట. అలా అనమాట.
ప్రతిరోజు మామిడి పండు తింటున్నాం అనమాట. మేమైతే అలా నమ్ముతాము, ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం కదా. ఈ విధంగా అయితే 7 శనివారాల వ్రతంలో 6వ వారం అయితే చేసుకున్నాను అనమాట. కానీ తిరుపతిలోని చేసుకున్నాను, కానీ 5th వీక్ తిరుపతిలో అయ్యింది. నేనైతే ఆ రోజు అయితే ఉపవాసం ఉండలేదు. నేనైతే చేశాను, కానీ నేనైతే దాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు అనమాట. ఇది 6వ వారమే, కానీ 5వ వారం లెక్క అనమాట. నెక్స్ట్ వీక్ కూడా చేసుకున్న తర్వాతే నాదైతే కంప్లీట్ అవుతుంది. చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా బాగా చేసుకున్నాను అనిపించింది ఈ వీక్ కూడా. ఏదైనా నా మనసుకి ఎలా నచ్చితే అలాగే చేస్తానన్నమాట. అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే స్వామివారిని అమ్మవారిని వస్తువులతోని ఎప్పుడూ అలంకరించుతాను. ఈసారి అయితే వెండి సింహాసనంలో అయితే పెట్టానన్నమాట. నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మేమైతే టౌన్షిప్లోని గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ అయితే ప్రతి మంత్ పౌర్ణమి రోజు అయితే ఉంటుందన్నమాట. టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క కొండ యొక్క గిరి ప్రదక్షిణ అనమాట. మాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే అదే పెడతాను, చూడండి. మేమైతే గిరి ప్రదక్షిణ అయితే ఎలా చేసాము, ఎంత టైం పట్టింది, ఇంకా ఏ టైంలో చేస్తున్నారో అవన్నీ అయితే ఆ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.